ఈ ఏడాది తెలంగాణలో వేసవికాలం చాలా విచిత్రంగా ఉంది. ఓవైపు బాణుడు తన ప్రతాపం చూపిస్తూ భరించలేని ఎండలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ కారణంగా పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. మరోవైపు రాష్ట్రంలో అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కూడా పడుతోంది. చల్లని వాతావరణం తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో పాటుగా వర్షాలు కూడా పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడం వల్ల ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఇది ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది. అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఉత్తర తెలంగాణ జిల్లాలకు తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, రాజన్న, సిరిసిల్ల జిల్లాల్లో నేడు తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లొద్దని సూచించారు. ఇక ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని, ఈ అకాల వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.